శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పేడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట. ఇది శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది. లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది అంత చాలా మంచిది అని అయితే చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది. అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ, కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ, కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి 3 గ్రహాల అనుకూలత ఉంది ఈ వారం. అయితే వీరికి శుక్రాచార్యుల వారి బలము బాగుంది. చతుర్థంలో
పంచమంలో గురువుగారి బలం బాగుంది, షష్టంలో బుధుని బలం బాగుంది, వరుస రాసుల్లో 3 గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయి. ఈ మూడిటిళ్లలో కూడా గురువుగారి బలం అత్యంత వైభవోపేతంగా ఉంటూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి సన్మాన సత్కారాలు ఉంటాయి, మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతుంది. రాశిలో ఉన్నట్టి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మీరు గట్టిపడిపోతారు. ఏ పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అనేటటువంటి మానసికమైన ధైర్యాన్ని పుంజుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అతి గొప్ప గ్రహస్థితి ఇదే. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయంటే అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నారు, మానసికంగా బలహీనం చేస్తారు, కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది, మనస్తాపం అన్నమాట వ్యయస్థానంలో చంద్రుని వల్ల. అలాగే ద్వితీయంలో శనిగారు ఉన్నారు, ఎక్కడ కూడా కుటుంబ రీత్యా కానీ, మాట రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ అంత శుభకరమైన ఫలితాలను ఇవ్వరు. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కుజకేతులు ఉన్నారు, అంటే ఏ పక్క చూసినా ముళ్ళు పక్కన ఉంటూ ఉంటాయి. ఇంత ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా శరీరానికి మీరు మీ మనస్సుని ఆధ్యాత్మికంగా కేంద్రీకరిస్తారు, ఆధ్యాత్మికత వైపుకి మరలించుకుంటారు. భగవంతుడే నాకు దిక్కు, భగవంతుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదు అనేటటువంటి ఒక విధమైన మొండి ధైర్యంతో, ఒక విధమైన మానసిక స్థైర్యంతో ఉంటారు. అదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అమ్మ యొక్క దీవెనలు బాగుంటాయి, అమ్మ యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, తల్లిగారి యొక్క ఆలోచనల బలం మీకు చాలా చాలా తోడ్పడుతుంది. ఇలాగా ఇటు అమ్మ బాగుంది, ఇటు పంచమము బాగుంది. ఈ పంచమం బాగుండడం వల్ల బిడ్డల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, వాళ్ళ యొక్క ఉన్నతి ఉంటుంది, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. బాగా తరచి మనము పరిశీలన చేసుకున్నట్టయితే దైవ ఆశీస్సులు మీకు మెండుగా ఉన్న కారణం చేత ఏ కష్టాన్నైనా సరే అవలీలగా గట్టెక్కడానికే మీరు కంకణం కట్టుకుంటారు. ఇంతకన్నా మించింది ఏముందండి? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం జయించగలము, జయించే మార్గాలు మన దగ్గర ఉన్నాయి అని తెలిసినప్పుడు మీరు ఇక ఆ కష్టం గురించి ఆలోచిస్తారా? అది కష్టమే కాదంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కష్టం అయితే వస్తుంది కదా, ఆ వచ్చేదాన్ని కూడా కొంత నిరోధించుకుంటే మంచిది అని చెప్పి ఈ కుజ, కేతు, రాహు, శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి మరీ చెప్తున్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చి మీ మానసిక బలాన్ని బాగా ఇనుమడింపజేస్తుంది, ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. వారాంతంలో మంచి మార్పులు వచ్చాయి. ఇక్కడ షష్ఠ స్థానంలోకి రవి గారు వచ్చారు, బుధునితో పాటు రవి కూడా ఉన్నారు, బుధ అదిచి యోగం ఉంది, ప్లస్ రవి గారి స్థితి, బుధుని స్థితి, ఈ రెండు కూడా చాలా అద్భుతమైనవే. ధనము రీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు, చేపట్టిన పనులలో విజయ అవకాశాలు బాగుంటాయి. మీ మానసికమైనటువంటి ఉల్లాసము కానీ, ఆ స్థిర సంకల్పాలు కానీ అన్నీ కూడా వృద్ధి చెంది ఏ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా వాటిని కూడా అధిగమించుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులతో 10 మంది ప్రోత్సాహంతో ముందరికి వెళ్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు కేసుల విషయంలో మటుకు వాయిదాలు తీసుకోండి ఎవరికైనా ఉన్నట్లయితే. ఇది చెప్పదగినటువంటి సూచన. పరిహారాలు చేసుకోండి, మానసిక శాంతి బాగుంటుంది. శుభం.